సీసీ ఫుటేజ్లన్నీ ఓన్లీ బార్ షాపుల్లోనే దొరికినాయి. ఆశ్చర్యం అది. మరి అన్నం తిన్న దగ్గర కానీ, కనీసం ఆ మందు తాగిన దగ్గర కానీ, లేకపోతే మంచినీళ్ళ బాటిల్ కొన్న దగ్గర కానీ 3 గంటల సేపు మధ్యలో ఆయన బ్రేక్ అయిన ప్లేస్ ఒకటి ఉంది. ఆ సీసీ ఫుటేజీలు దొరకల. మళ్ళీ అది సెంటర్, అక్కడ స్తంభం ఉంది, స్తంభానికి సీసీ కెమెరాస్ ఉన్నాయి. అవి ఎందుకనో బయటికి రాలా. తర్వాత ఎక్కడ కనపడ్డా హెల్మెట్ మాస్క్ మాత్రం పర్ఫెక్ట్గా కనపడుతున్నాయి. అంత దూరం జర్నీలో ఒక్కసారి కూడా ఆయన హెల్మెట్ తీయలేదంటే రికార్డ్ బ్రేక్. మరి ఎంత గొప్ప దైవజనుడో చూడండి మీరు. నీళ్లు తాగలేదు, భోజనం చేయలేదు, హెల్మెట్ తీయలేదు. మళ్ళీ చనిపోయేటప్పుడు ఎంత పద్ధతిగా చచ్చిపోయాడంటే, బైక్ అలా పైకి లేచినప్పుడు ఈ మాస్క్ కళ్ళజోడు 2 పక్కన పెట్టి ఇప్పుడు రా అన్నాడు. అప్పుడు వచ్చి బైక్ పడింది. మళ్ళీ పెదాలు చీలుతాయి కాబట్టి, పెదాలకు డ్యామేజ్ అయింది కాబట్టి మాస్క్ను కళ్ళజోడు 2 నీట్గా మడత పెట్టి పక్కన పెట్టాడు. ఆ తర్వాత బైక్ రమ్మంటే వచ్చి కరెక్ట్గా దుప్పటి కప్పినట్టు పైన కప్పేసింది బైక్. అది కూడా రివర్స్లో. తర్వాత ఆయన పెట్టుకుంది నల్ల హెల్మెట్, బ్లాక్ హెల్మెట్. కానీ ఎస్పీ గారు మాట్లాడుతూ, వీడియోలో ఇప్పుడు కూడా ఉన్నాయి చూడండి, అదుగో చూడండి, అదుగో వైట్ హెల్మెట్ అన్నాడు. మరి బ్లాక్ హెల్మెట్ వైట్ ఎప్పుడు మారిందో నాకు అర్థం కాల.